బాలీవుడ్లో మాస్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నారు గోపీచంద్ మలినేని. 2010లో డాన్ సీను అనే సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన గోపి తన 15 ఏళ్ల కెరీర్లో 8 సినిమాలు తెరకెక్కించారు. ఇటీవలే జాట్ అనే హిందీ మూవీతో బాలీవుడ్లో అడుగుపెట్టారు. ఇది బాక్సాఫీస్ దగ్గర 110 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టింది. ఈ నేపథ్యంలో రీసెంట్గా గోపీచంద్ ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి మాట్లాడారు. హీరో రవితేజతో తీసిన డాన్ సీను సినిమా మంచి విజయం సాధించినప్పటికీ గోపీచంద్ మలినేని 2 ఏళ్ల గ్యాప్ వచ్చింది. తన రెండో చిత్రంగా సీనియర్ హీరో వెంకటేష్తో బాడీగార్డ్ మూవీని తెరకెక్కించారు. ఇది సేమ్ టైటిల్తో వచ్చిన మలయాళ చిత్రానికి రీమేక్. ఇది తెలుగులో బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయాన్ని సాధించలేదు. దాంతో ఇంకెప్పుడు రీమేక్లు చేయకూడదని ఫిక్స్ అయినట్లు గోపీచంద్ తెలిపారు. డాన్ సీను తర్వాత రెండో సినిమాకి స్క్రిప్ట్ రెడీ చేసుకున్నా, ఫస్ట్ సినిమాతో డైరెక్టర్గా సక్సెస్ అందుకున్నా ఇప్పుడు అంత మెచ్యూరిటీ లేదు. నెక్స్ట్ ఏంటి అనుకున్నప్పుడు ఒక కథ రాసుకుని అక్కినేని నాగచైతన్యకు వినిపించాను. దాని గురించి డిస్కషన్ జరుగుతున్న టైంలో రచయిత కోన వెంకట్ వచ్చి బాడీగార్డ్ సినిమాని వెంకటేష్తో రీమేక్ చేయమని చెప్పారు. ఎక్కువ ఆలోచించకుండా తమిళంలో వర్కౌట్ అయింది కదా, చేద్దాం అని నిర్ణయించుకున్నా. తెలుగులో లవ్ స్టోరీకి యాక్షన్ని యాడ్ చేశా. ఒరిజినల్ బాడీగార్డ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, దాంట్లోకి మాస్ తీసుకొచ్చా. ఆ సినిమా తర్వాత ఇంకెప్పుడు రీమేక్లు చేయకూడదని ఫిక్స్ అయ్యా అని గోపీచంద్ అన్నారు. ఇకపోతే మెగా మేనల్లుడు సాయి ధర్మతేజ్తో విన్నర్ అనే సినిమా తీశాడు గోపీచంద్ మలినేని. ఇది ఆయన సొంత కథ కాదు, రచయిత వెలికొండ శ్రీనివాస్ ఇచ్చిన స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2017లో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్గా మారింది. దీంతో మరో మూవీ చేయడానికి 4 ఏళ్ల గ్యాప్ వచ్చింది. అందుకేనేమో ఇంకెప్పుడు బయట కథలతో సినిమాలు చేయకూడదని ఫిక్స్ అయ్యానని డైరెక్టర్ చెబుతున్నారు. కథ ఏదైనా తాను రాసుకున్నదే అవ్వాలని, తన నుంచే రావాలని అనుకున్నానని, ఆ విధంగా క్రాక్ దగ్గర నుంచి తన సొంత కథలతోనే సినిమాలు తీస్తున్నానని గోపీచంద్ అన్నారు. క్రాక్తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన మలినేని గోపీచంద్ ఆ తర్వాత నందమూరి బాలకృష్ణతో వీరసింహారెడ్డి సినిమా తీసి మరో హిట్ కొట్టాడు. వెంటనే రవితేజతో మరో చిత్రాన్ని పట్టాలెక్కించారు. కానీ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అదే కథతో సన్నీ డియోల్ హీరోగా జాట్ సినిమాని తెరకెక్కించారు. దీనికి సీక్వెల్గా జాట్ 2 చిత్రాన్ని కూడా అనౌన్స్ చేశారు. అయితే దానికంటే ముందు బాలయ్యతో ఎన్బికే 111 మూవీని తెరకెక్కించాలనుకున్నారు. జూన్ 10న ఈ సినిమాని ప్రారంభించనున్నట్లు దర్శకుడు వెల్లడించారు. రవితేజతో మరో సినిమా చేస్తానని, అది క్రాక్ 2 అయ్యే ఛాన్స్ ఉందని గోపీచంద్ హింట్ ఇచ్చారు.